ప్రభువునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్న లేఖనాలు మనల్ని ఒక అద్భుతమైన సత్యం వైపు నడిపిస్తున్నాయి. మొదటి పఠనంలో ఒక కుంటివాడు నడవడము చూశాము, సువార్తలో మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తును చూస్తున్నాం. ఈ రెండు సంఘటనల ద్వారా దేవుడు మనకు ఇస్తున్న సందేశమేమిటో ఒకసారి ధ్యానించుకుందాం. మొదటిగా, మనం దేవుని శక్తిని ఎక్కడ వెతుకుతున్నాం? మొదటి పఠనంలో కుంటివాడు నడవగానే జనమందరూ పేతురు యోహానులను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు ఏమన్నారో గమనించారా? ఓ ఇశ్రాయేలీయులారా, మా వైపు ఎందుకలా చూస్తున్నారు? మా భక్తి వల్లనో మా శక్తి వల్లనో వీడు నడిచాడని అనుకుంటున్నారా అని అడిగారు. మన జీవితాల్లో కూడా అంతే. ఏదైనా కార్యం జరిగినప్పుడు మనం మనుషులను చూస్తాం, డబ్బును చూస్తాం, లేక మన తెలివితేటలను చూస్తాం. కాని పేతురుగారు చెబుతున్నదేమిటంటే, మనుషులు కేవలం పనిముట్లు మాత్రమే, చేసేవాడు ఆ దేవుడు. మీ జీవితంలో ఏ అద్భుతం జరిగినా, ఏ చిన్న మేలు జరిగినా దానికి కారణం నజరేయుడైన యేసుక్రీస్తు నామము అని మనం నమ్మాలి. ఆ నామం మీద ఉంచే విశ్వాసమే మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. రెండవది, జీవాధిపతిని గుర్తించకపోవడం. పేతురుగారు ఒక కఠినమైన నిజాన్ని ప్రజల ముందు ఉంచారు. జీవమునకు అధిపతి అయిన వానిని మీరు చంపితిరి. ఇది వినడానికి విడ్డూరంగా ఉంది కదా? ప్రాణమిచ్చే దేవుణ్ణి మనం ఎలా చంపగలం? ప్రియమైన వారలారా, మనం ఎప్పుడైతే పాపానికి చోటిస్తామో, ఎప్పుడైతే ప్రేమను వదిలేసి ద్వేషాన్ని పెంచుకుంటామో, అప్పుడు మనలో ఉన్న దేవుణ్ణి మనం చంపేస్తున్నట్లే. లోకం అపరాధి అయిన బరబ్బను కోరుకుంది, కాని పరిశుద్ధుడైన యేసును తిరస్కరించింది. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం దేనికి విలువ ఇస్తున్నాం? లోకపు ఆశలకా, లేక దేవుని నీతికా? మూడవది, పునరుత్థానమైన క్రీస్తు మన మధ్యే ఉన్నారు. సువార్తలో శిష్యులు యేసును చూసి భయపడి దయ్యమనుకున్నారు. కాని యేసు వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అని దీవించారు. ఆయన కేవలం ఆత్మగా రాలేదు, శరీరంతో వచ్చారు. తన గాయాలను చూపించారు, వారితో కలిసి చేపముక్కను తిన్నారు. దీని ద్వారా యేసు మనకు ఏమి చెబుతున్నారంటే, ఆయన మన కష్టాల్లో పాలు పంచుకునే దేవుడు. ఆయన మన ఆకలిని, మన నొప్పిని ఎరిగిన దేవుడు. దేవుడంటే ఎక్కడో ఆకాశంలో ఉండే శక్తి కాదు, మన మధ్య ఉండి, మనతో కలిసి భోజనం చేస్తూ, మన బాధలను పంచుకునే నిత్య సజీవుడు. ఆయన మన మనస్సులను తెరచి, లేఖనాలను అర్థం చేసుకునేలా చేస్తారు. చివరిగా, మన బాధ్యత ఏమిటి? యేసుక్రీస్తు శిష్యులతో అన్నారు, మీరు వీటికి సాక్షులు. అవును సహోదరీ సహోదరులారా, మనం కేవలం ప్రార్థన చేసి వెళ్ళిపోయే భక్తులం కాదు, మనం దేవుని ప్రేమకు సాక్షులం. పేతురుగారన్నట్లు, మన అజ్ఞానాన్ని దేవుడు క్షమించాడు. ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే, మారు మనస్సు పొందడం. మన ఆలోచన తీరు మారాలి, మన ప్రవర్తన మారాలి. అప్పుడే ప్రభువు సన్నిధి నుండి మనకు విశ్రాంతికాలం వస్తుంది. మన పాపాలు కడిగివేయబడతాయి. కాబట్టి ఈ పవిత్ర బలిపూజలో పాల్గొంటున్న మనం ఆ జీవించిన క్రీస్తును మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాం. ఆయన మన గాయాలను తాకి మనకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించునుగాక. ఈ వాక్యం మనందరి జీవితాల్లో ఫలించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్.